మంచి మస్టర్డ్ ఎల్లో అండి, తేట రంగు, చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా ఇక్కడ జరీ వచ్చేసి గోల్డ్ జరీ వచ్చి శారీలో కలిసిపోయిందండి. ఇంతకు ముందు శారీస్కి సిల్వర్ ఇచ్చారు కదా, ఇది గోల్డ్ ఇచ్చారు, చీరలో కలిసిపోయి అదొక అందం. అలాగే బ్యూటిఫుల్ టాజిల్స్, శారీ అంతా కూడా ఈ సీక్వెన్స్ వర్క్ వస్తుందండి. బ్లౌజ్ కూడా ఇదే వర్క్తో రన్నింగ్లో వచ్చేస్తుంది. గోల్డ్ జరీ బోర్డర్ వచ్చేసి ఒక వేరేడు ఎంత ఉంటుందండి, ఒక 1 ఇంచ్ గ్యాప్ తర్వాత చిన్న లైను, పైన వైపు కూడా అదే విధంగా వస్తుంది. అసలు ఎంత బాగుందంటే చీర చెప్పడానికి ఇంకా మాటలు లేవు. ఈ 4 చీరలు అలాగే అందంగా ఉన్నాయి. ఇదిగోండి బ్లౌజు, ఇలా కూడా వేసుకోవచ్చు. బ్లూ కలర్ అండి, ఇండిగో బ్లూలో డార్క్ లేదంటే పీకాక్ బ్లూ అట్లా అనిపిస్తుంది. పళ్ళు వచ్చేసి ఇలా సిల్వర్ జరీ టిష్యూ పళ్ళు, బ్యూటిఫుల్ టాజిల్స్ అండి. ఇంకా శారీ అంతా కూడా ఈ సీక్వెన్స్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. అట్లాగే బోర్డరు ఒక వేరేడంత బోర్డర్ ఏమో సిల్వర్ జరీతో ఎడ్జ్లో ఉంటుంది. ఒక 1 ఇంచ్ గ్యాప్ తర్వాత మళ్ళీ సిల్వర్ జరీ లైన్ వస్తుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇదిగోండి ప్యూర్ కాటన్ లినెన్, 120 కౌంట్, ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే లినెన్ శారీస్ లిటిల్ బిట్ వెయిట్ ఉంటాయి. ఇదిగోండి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. మీకు వద్దనుకుంటే ఈ బ్లౌజ్ ఇలా ఉంచేసుకుంటే ఇంకా ఎక్కువ కుచ్చుళ్ళు వస్తాయి. ఆబ్వియస్లీ అసలు లినెన్ చీరలు పెద్దగానే వస్తాయి. మనకు పెద్ద పళ్ళు, మంచిగా కుచ్చిళ్ళు, హైట్ ఉన్న వాళ్ళకి మంచిగా లెంగ్త్ అన్నీ వస్తాయండి లినెన్ శారీస్లో. ఈ శారీ వచ్చేసి లైట్, వెరీ వెరీ లైట్ పింక్ అండ్ షేడెడ్ గ్రే కాంబినేషన్లో వచ్చిందండి. మధ్యలో వచ్చేసి ఇలా లైట్ పింక్ ఉంటుంది, ఇక్కడ నుంచి లైట్ గ్రేతో మొదలయ్యి స్లేట్ కలర్ వరకు వస్తుంది. పైన వైపు కూడా అలాగే ఉంటుందండి. అట్లాగే పళ్ళులో వచ్చేసి డార్క్ గ్రే ప్యానల్. ఈ కనిపిస్తున్న మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫాయిల్ మిర్రర్స్ అండి. శారీకి అంతా చుట్టూ ఇదిగోండి ఇలా స్కాలప్ చేసి ఉంటుంది. బ్లౌజ్ ఎక్కడ చూపించు. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది, చక్కగా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్తో సూపర్ బ్యూటిఫుల్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. శారీ అంతా కూడా స్కాలప్ ఉంటుంది, కింది వైపు కంప్లీట్గాను, పళ్ళులోను పైన వైపు కనిపించేంత మేర. ఈ మిర్రర్స్ కూడా షోల్డర్ పళ్ళు వరకు ఫుల్ లెంగ్త్లో ఉంటాయండి. తర్వాత లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం తగ్గుతాయి. ఇదిగోండి ఈ హైట్ వరకు వస్తాయి. చాలా బాగుంటుందండి. సిల్క్ కోట కదా, లైట్ వెయిట్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చక్కగా చిన్న ఈ మిర్రర్స్ అవి ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న అకేషన్స్ కూడా కట్టేసుకోవచ్చు. పీచ్ కలర్ అండి, లైట్ పీచ్ కలర్కి కొంచెం డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ వచ్చింది. పళ్ళు అంతా కూడా ఇలా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్. బోర్డర్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా లేస్ బోర్డర్, కింది వైపు కంప్లీట్గా పళ్ళులో ఇలా వస్తుంది, పైన వైపు ఏమో కనిపించేంత మేర వస్తుందండి. బ్లౌజ్ అయితే ప్రతి చీరకి కూడా ఎంత అందంగా ఉందో. సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది అన్ని చీరలకి కూడా. చీర కన్నా కొంచెం డార్క్ షేడ్లో సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ అన్నమాట. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. లైట్ పిస్తా గ్రీన్ అండి, కొంచెం డార్క్ గ్రీన్తో, అంటే ఇదే షేడ్లో డార్క్ గ్రీన్తో కాంబినేషన్ వచ్చింది. పళ్ళు అంతా కూడా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అండి. అట్లాగే ఎడ్జెస్లో వచ్చేసి ఇదిగోండి ఈ లేస్ బోర్డరు కింది వైపు కంప్లీట్గా పళ్ళులో వస్తుంది, పైన వైపు ఏమో కనిపించేంత మేర వస్తుంది ఇట్లా. ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే ఇదిగోండి సెల్ఫ్ ప్రింట్తో కొంచెం డార్క్ పిస్తా గ్రీన్ షేడ్లోనే బ్లౌజ్ వస్తుంది. భలే ఉన్నాయండి చీరలు, అసలు చూస్తుంటే ఏ చీర తీసుకోవాలో అర్థం కాదు, అంత అందంగా ఉన్నాయి. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి అండి వెడల్పు పొడవు రెండు కూడా చాలా పెద్దగా ఉంటాయి ఈ టవల్స్. అంటే బాగా హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకున్నా కూడా చక్కగా సరిపోతాయి. ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ టవల్స్ అండి. ఇవి ఏంటంటే మీకు ఫస్ట్ తడి పీల్చాలి అంటే ఇలా కొత్తది వాడేసుకుంటే తడి పీల్చదు. ఇది చాలామందికి తెలిసిన విషయమే. ఒక 1 అవర్ వాటర్లో నానబెట్టేసి, ఇంకా వీలైతే మీరు ఇంకెక్కువసేపు అయినా కూడా వాటర్లో నానబెట్టేసి 2-3 సార్లు అదే వాటర్లో జాడించేసిన తర్వాత మీరు గట్టిగా పిండి ఆరబెట్టుకోండి. దీనికి ఉన్న కొంచెం లైట్ స్టార్చ్ అది ఉంటుంది కూడా, అది కూడా పోతుంది మీకు. ఇంకా ఫస్ట్ యూజ్ నుంచే చక్కగా
తడి పీలుస్తాయి అన్నమాట. ఇవి వచ్చేసి ప్లెయిన్ వైట్ అండి. అలాగే టవల్స్లో సెలెక్ట్ చేసుకోవడం కోసం ఫొటోస్ పెట్టడం అనేది ఉండదండి. ఇవి చాలా ఉంటాయి కాబట్టి మేము అన్ని ఫొటోస్ తీయాలంటే కష్టం కదా. మీరు బుక్ చేసుకునేటప్పుడు చెప్పవలసింది ఏంటంటే ప్లెయిన్ వైట్ ఇన్ని కావాలి, వైట్ మీద చెక్స్ ఇన్ని కావాలి, అలాగే కలర్ చెక్స్ ఇన్ని కావాలి. మీరు ఏది కొనాలనుకుంటే అది క్వాంటిటీ చెప్పి మీ లొకేషన్ చెప్తే షిప్పింగ్ ఛార్జ్ ఎంత అనేది చెప్తామండి. టవల్స్కి మనకి చీరలకి ఫ్రీ షిప్పింగ్, కానీ టవల్స్కి మాత్రం షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి, నేనైతే ఏం చేశానంటే వాషింగ్ మెషిన్లో వేసేసాను. ఫస్ట్ 15 మినిట్స్ది ఉంటుంది మా మెషిన్లో, అందులో వేసేసాను. అసలు చక్కగా వచ్చేసాయి. తర్వాత వాడుకుంటుంటే చాలా బాగుంటున్నాయి. ముఖ్యంగా ట్రావెల్లోనండి ఇవి తీసుకెళ్తే లైట్ వెయిట్. మనం ఊరు వెళ్తున్నామంటే మన బట్టల బరువే చాలా ఉంటుంది. దానికి తోడు టర్కీ టవల్స్ లాంటివి అంటే ఇంకా కష్టం. ఈ టవల్స్ కనుక మీరు ట్రావెల్లో యూజ్ చేసుకుంటే అసలు బరువు అనేది అనిపించదు, చాలా బాగుంటాయి. ఇదిగోండి, వైట్ చెక్స్ కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. నేను చానాళ్ళ నుంచి వాడుతున్నాను. అసలు ఇప్పుడు వైట్ వాడినా కూడా ఈ కలర్స్ పోవటం కానీ ఏమీ లేదండి, చక్కగా ఉన్నాయి. మనం మెషిన్ వాష్ కూడా హాయిగా యూజ్ చేసేసుకోవచ్చు. కంపల్సరీ చేత్తో ఉతకాలని ఏం లేదు. మార్కెట్లో ఇంకా ఎక్కువ రేటే ఉన్నాయండి. మనం 200+ షిప్పింగ్ పెట్టాము. చూడండి వెడల్పు అసలు ఎంత ఉందో చూడండి. వెడల్పు పొడుగు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇదిగోండి, జైంట్ సైజ్ లాగా అనిపిస్తాయండి చూడగానే టవల్స్. ఒక్కొక్క టవల్ 200 అండి. వైట్ అయినా, వైట్ మీద గడైనా, అలాగే కలర్స్ గళ్ళు ఉన్నవైనా ఏవైనా సరే ఈచ్ టవల్ 200 పడుతుంది. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీ లొకేషన్ బట్టి పడతాయండి. యూజువల్గా తెలంగాణ, ఆంధ్ర అయితే, ఈ తెలుగు స్టేట్స్లో అయితే మాత్రం 5 టవల్స్కి 100 రూపాయలు. మీరు 2 తీసుకున్నా, 3 తీసుకున్నా, 5 తీసుకున్నా 100 రూపాయలు. అలాగే 6 నుంచి 10 టవల్స్ వరకు తీసుకుంటే కనుక 200. అలా అంటే చాలామంది 10 తీసుకుంటున్నారు కాబట్టి మేము అంతవరకే 200 వరకు చెప్తున్నా. ఇంతవరకు అయితే ఎవరు ఇంకా అంతకు మించి తీసుకోలేదు. టవల్స్ అంతే కదండి, ఒకసారి కొనుక్కుంటే చానాళ్ళు వస్తాయి కదా, అది విషయం. ఇంకా క్లియర్గా చెప్పేసాను అనుకుంటున్నాను. బార్గెయిన్ మాత్రం ఉండదండి, ఫిక్స్డ్ ప్రైసు. ఎల్లో అండ్ లావెండర్ కలనేత శారీకి రెడ్ కలర్ బోర్డర్ వస్తుందండి. పళ్ళులో వచ్చేసి ఇలా రెడ్ కలర్ లైన్స్ వచ్చాయి. ఇదిగోండి, బ్యూటిఫుల్ టాజిల్స్తో పాటుగా కలనేత బ్లౌజు. శారీ అంతా కూడా కలనేతలో శారీ అంతా వస్తుంది. లావెండర్ అండ్ ఎల్లో కలనేతలో. బోర్డర్ వచ్చేసి రెడ్ కలర్ బోర్డరు, ఒక 3 ఇంచెస్ వరకు ప్లెయిన్ వస్తుందండి. కాటన్ బోర్డరు, 2 వైపులా అదే ఉంటుంది. 2 వైపులా ఈ టెంపుల్ బోర్డర్ కూడా వస్తుంది. అలాగే ఈ శారీకి ఇదిగోండి ఈ రెడ్ బ్లౌజ్ సెట్ చేసాము. ఎల్లో శారీలో కూడా ఉంది కాబట్టి ఇలా సెట్ చేశాను. మీకు నచ్చితే ఈ బ్లౌజ్ కూడా పర్చేస్ చేయొచ్చు. లైట్ ఆనియన్ కలర్కి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. పళ్ళులో వచ్చేసి ఇలా బ్లూ కలర్ లైన్స్ వచ్చాయి. అలాగే బ్యూటిఫుల్ టాజిల్స్. కలనేతలోనేమో బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా లైట్ ఆనియన్ కలర్ ఉంటుంది, ప్లెయిన్ వస్తుందండి. బోర్డర్ వచ్చేసి ఇట్లా బ్లూ కలర్ బోర్డర్ కాటన్లో వస్తుంది. ఒక 2.5-3 ఇంచెస్ వరకు. బోత్ సైడ్స్ అదే విధంగా ఉంటుంది. అలాగే బోత్ సైడ్స్ టెంపుల్ బోర్డర్ కూడా వస్తుంది. ఈ శారీ కలరు లావెండరు రత్నావళి బ్లూ కలనేత అండి. నేవీ బ్లూ బార్డర్ వచ్చింది. పళ్ళులో కూడా నేవీ బ్లూ కలర్ లైన్స్ వచ్చాయండి. అట్లాగే టాజిల్స్. బ్లౌజ్ కూడా కలనేతలో వస్తుంది. శారీ అంతా కూడా బ్లూ అండ్ పింక్, లైట్ పింక్, అట్లా లైట్ బ్లూ అట్లా మిక్స్ అయినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అంటే లావెండర్ కలరు కొంచెం లైలాక్ షేడ్లో ఉంది, అందువల్ల పింక్ లాగా కనిపిస్తూ ఉంది అక్కడక్కడ. బోర్డర్ ఏమో నేవీ బ్లూ కలర్ అండి. ప్లెయిన్ కాటన్ బోర్డర్ బోత్ సైడ్స్ ఉంటుంది. అలాగే కలనేతలో టెంపుల్ బోర్డర్ కూడా బోత్ సైడ్స్ ఉంటుంది. ఫస్ట్ కంఫర్టర్ వచ్చేసి వైట్ అండ్ లైట్ మావ్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి. సైజ్ అయితే అప్రాక్సిమేట్గా 5/7 ఫీట్ ఉంటుంది. మంచి హైట్ పర్సనాలిటీ ఉన్నా కూడా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇది తయారీ వచ్చేసి మల్టీ లేయర్డ్ కాటన్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుందండి. ఒక 3-4 లేయర్స్ కింద వస్తుంది కాటన్.
ఇదిగోండి రెండో వైపు ఏమో ఈ డిజైన్ ఉంటుంది, ఒకవైపు వచ్చేసి ఈ డిజైన్ ఉంటుంది. దీనికి రెండో వైపు నుంచి ఏదైతే ఫ్యాబ్రిక్ వేశారో అది ఇక్కడ ప్యాచ్ వర్క్ లాగా వస్తుందన్నమాట. ఇక్కడ కార్నర్లో కూడా ఇలా ఇచ్చారండి, కొంచెం ఊరినే జస్ట్ ఒక డిజైనర్ లుక్ లాగా. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి. 1249వి మనం 1699వి చేసాం కదా, వాటి మధ్యలో క్వాలిటీ అన్నమాట ఇది. సైజ్ అయితే ఇంచుమించుగా ఒక అంగుళం అటు ఇటుగా అన్నీ ఒకటే ఉంటాయండి. క్వాలిటీ డిఫరెన్స్ వల్ల ఈ ప్రైస్ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఇది మనకి ప్రజెంట్ అయితే 2 పీసులు అవైలబుల్ ఉన్నాయి. మీకు 2 కావాలన్నా తీసుకోవచ్చు, లేదు రెండిట్లో ఒకటే కావాలి అని అన్నా కూడా తీసుకోవచ్చండి. మెన్షన్ చేసిన ప్రైస్ సింగిల్ పీస్ది కాబట్టి మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. సూపర్ ప్లెజెంట్ షేడ్ అండి చీర కలర్ అయితే, నాకు కానీ చెప్పడానికి రావట్లేదు. గ్రే కలర్ కాంబినేషన్లో వచ్చింది. పళ్ళు వచ్చేసి ఇలా 2 ప్యానల్స్గా కలనేతలో ఇచ్చారు. దానిపైన శారీ కలర్లోనే జామ్దాని వీవింగ్తో థ్రెడ్ బుటీ వస్తుంది. శారీ అంతా ఈ విధంగా ఈ బుటాలు మొత్తం పళ్ళు దగ్గర ఒత్తుగాను లోపలికి వెళ్ళే కొద్ది దూరంగాను వస్తాయండి. ఇక బోర్డర్ అయితే 3 ఇంచెస్ వరకు ప్లెయిన్ కాటన్ బోర్డర్ గ్రే కలర్లో వస్తుంది. 2 వైపులా ఉంటుందండి. అలాగే ఈ టెంపుల్ బోర్డర్ కూడా 2 వైపులా వస్తుంది. ఈ శారీస్లో బ్లౌజ్ ఉండదు. లైట్ గచ్చకాయ గ్రే కలర్ అండి, బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది. పళ్ళు అంతా కూడా బ్లాక్ అండ్ గ్రే కలనేతలో వస్తుంది. అట్లాగే సైడ్స్ ఏమో చిన్న ప్యానల్స్ లైన్స్లో ఇచ్చారు. మధ్యలో అంతా కూడా శారీ కలర్లోనే బుటా ఉంటుందండి. ఈ శారీలో కూడా బ్లౌజ్ ఉండదు. ఇదిగోండి పళ్ళు దగ్గరలో ఇలా ఒత్తుగా ఉంటాయి. బ్లాక్ కలర్ జామ్దాని వీవింగ్ బుటీస్ శారీ లోపలికి వెళ్ళే కొద్దీ ఈ డిస్టెన్స్లో దూరంగా వస్తాయండి. 2 వైపులా కూడా ప్లెయిన్ కాటన్ బోర్డర్ 2.5-3 ఇంచెస్ వరకు ఉంటుంది. అట్లాగే టెంపుల్ బోర్డర్ కూడా బోత్ సైడ్స్ వస్తుంది. బ్రౌన్ అండ్ క్రీమ్ కలనేత అండి ఈ శారీ వచ్చేసి. ఇది కూడా కాంతా వర్క్, పళ్ళు అంతా కూడా చేతితో చేసిన కాంతా వర్క్ చూసారా ఎంత బాగుందో, రిచ్ పళ్ళు. అట్లాగే ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, టాజిల్స్ కూడానండి. ఇవి కూడా లేడీస్ చేతితో చేసి అటాచ్ చేస్తారు. ఈ శారీస్ అన్నిటికీ బ్లౌజులు మాత్రం ఉండవండి, ఓన్లీ శారీనే వస్తుంది. బ్లౌజులు ఇట్లా శారీలో వచ్చిన ఏదో ఒక కలర్ బ్లౌజు మీరు పేరప్ చేసుకోండి, ఆర్ ప్రింటెడ్ బ్లౌజ్ అయినా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇదిగోండి శారీ అంతా కింది వైపు పెద్ద పెద్ద కొమ్మలు, పైన వైపు కూడా అలాగే కొమ్మలు, మధ్యలో అంతా చిన్న బుటాలు. అట్లాగే శారీ లోపలికి వెళ్ళే కొద్దీ ఈ పెద్ద కొమ్మలు అనేవి కాస్త దూరంగా వస్తాయండి. ఈ మధ్యలో బుటాలు ఇట్లా ఒక 3 ఆకుల్లాగా వేశారు. అసలు మొత్తం చేతితోనే కుడతారండి. మనం ఒక చీర మొదలు పెడితే అసలు ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని నెలలు వారాలు గడిచిపోతాయి కుట్టాలంటే. కానీ వాళ్ళు ఇవన్నీ బల్క్లో చేస్తూ ఉంటారంటే రోజుకి ఎన్ని గంటలు శ్రమ పడతారో ఆలోచించండి. మోస్ట్ బ్యూటిఫుల్ బ్లాక్ అండ్ రెడ్ శారీ అండి. మధ్యలో అక్కడక్కడ బిస్కెట్ బ్రౌన్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళులో వచ్చేసి మ్యాంగోస్తో ప్రింట్ వచ్చిందండి, చాలా బాగుంది కదా. అట్లాగే ఎడ్జ్లో రెడ్ కలరు, పళ్ళు ఎడ్జ్లో చిన్న రెడ్ కలర్ ప్యానల్ వచ్చింది. దాని తర్వాత బ్లౌజ్ కూడా కంప్లీట్గా రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుందండి. ఇక శారీ అంతా చూసినట్లయితే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. 2 వైపులా ఒక వేలడంతా చిన్న రెడ్ బోర్డర్ ఉంటుంది. శారీ 60% వరకు కింది వైపు నుంచి 60% వరకు ఈ ప్రింట్ అనేది వస్తుంది. పైన వైపు ఏమో ఇలా ప్లెయిన్ ఉంటుందండి. కింద కూడా ఈ రెడ్ బోర్డర్కి ఈ ప్రింట్కి మధ్యలో కొంచెం 4-5 ఇంచెస్ గ్యాప్ లాగా ఇచ్చారండి, ఒక ప్లెయిన్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట. బ్లాక్ కలర్తోనే ఇవ్వడం వల్ల అది చీర కలిసిపోయి ఒక డిఫరెంట్ లుక్ అయితే ఇచ్చింది. ఈ చీర కూడా కట్టుకుంటే డిజైనర్ స్టైల్లో ఉంటుందండి. ఈ శారీ వచ్చేసి గ్రే విత్ బ్లాక్ కాంబినేషన్ అండి. మనం ఇదే వీడియోలో ఒక కలర్ చూపించాము, ఒకలాంటి గ్రీన్కి నేవీ బ్లూ, సేమ్ డిజైన్లో గ్రే విత్ బ్లాక్. చాలా చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా. ఇదిగోండి పళ్ళులో వచ్చేసి ఇట్లా బ్లాక్ కలర్తో ఒక బాక్స్ లాగా ఇచ్చి అందులో అంతా ఈ డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. పళ్ళుకి ఎడ్జ్లో చిన్న బ్లాక్ కలర్ ప్యానెల్, అట్లాగే బ్లాక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఇక శారీ అంతా చూసినట్లయితే ఇదిగోండి ఇలా ఉంటుంది. మంచి గ్రే కలర్ అండి, గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా, మంచి గ్రే కలరు. దానిపైన వచ్చేసి మళ్ళీ ఇంకా డార్క్ గ్రేలో ఫ్లవర్స్, బ్లాక్ లీవ్స్ ఇట్లా వచ్చాయండి. పైన కింద కూడా బోర్డర్ స్టైల్లోనే ఈ ప్రింట్ అనేది వస్తుంది.
ఒక చిన్న బోర్డరు, మన వేలంతా కూడా లేదు, వేల్లో హాఫ్ ఉంటుంది, అలాంటి చిన్న బోర్డర్ కింది వైపు ఇంచుమించు ఒక 1 ఇంచ్ ఉండేలాగా పైన వైపు బ్లాక్ బోర్డర్ వస్తుంది. ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్గా ఉంటుందండి, అసలు డౌట్ అయితే అవసరం లేదు ఇందులో. ఇంకా డిజైన్స్ కూడా చాలా ప్లెజెంట్గా చాలా అందంగా ఉన్నాయి. అట్లాగే బ్రైట్గా అట్రాక్టివ్గా ఉండే శారీస్ కూడా చూపిస్తాను ఇదే వీడియోలో. మీకు ఏది నచ్చితే అది వెంటనే పర్చేస్ చేయొచ్చు. బ్లూ కలర్ జామ్దాని లేనేనండి, మంచి రాయల్ బ్లూ కలర్ పైన క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది. బర్డ్స్ అన్నమాట, పళ్ళు అంతా కూడా ఇలా బర్డ్స్ ఇచ్చారు. అట్లాగే పళ్ళులో టాజిల్స్ ఈ ఒకలాంటి క్రీమ్ కలర్, అంటే శనగపిండి ఎల్లోలో డార్క్ లాగా ఇచ్చారు కదా, ఆ కలర్ అండ్ రెడ్ కలర్ టాజిల్స్. అట్లాగే బ్లౌజ్ అంతా కూడా జామ్దాని వీవింగ్ పోల్కా డాట్స్ వచ్చాయి. ఇక శారీ అంతా కూడా అదే విధంగా పోల్కా డాట్స్ ఉంటాయండి. పళ్ళు దగ్గర ఒత్తుగాను, లోపలికి వెళ్ళే కొద్ది దూరంగాను ఈ విధంగా వస్తాయి. అసలు శారీ కలర్ అయితే అద్భుతంగా ఉందండి. మనకి కలర్ నచ్చే చీర తీసేసుకోవచ్చు, డిజైన్ ఎలా ఉన్నా కూడా. అంత మంచి రాయల్ బ్లూ. మెరూన్ కలర్లో డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్తో వచ్చిందండి. ఇది అంతా పళ్ళులో వచ్చేసి చక్కగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ క్రీపర్స్ లాగా వచ్చింది. ఈ శారీస్లో బ్లౌజ్ ఉండదండి, ఓన్లీ శారీనే వస్తుంది. ఇదిగోండి శారీ లోపల వైపు అంతా ఈ విధంగా ఉంటుంది. ఈ శారీ బ్రౌన్ షేడ్లో ఉంటుందండి. ఒకలాంటి వుడ్ టెక్స్చర్ లాగా స్ట్రైట్ లైన్స్ ఫామ్ అయినట్టుగా ఉంటుందండి శారీ అంతా. దానిపైన వచ్చేసి ఇట్లా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్, అలాగే జామెట్రికల్ ప్రింట్ కూడా వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళు అండి. పళ్ళులో వచ్చేసి ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి కదా, కింది వైపు ఏమో ఇట్లా జామెట్రికల్ ప్రింట్ వచ్చింది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. పైన కూడా అక్కడక్కడ ఇట్లా ఇలా ప్రింట్ ఉంటుంది, కింది వైపు కూడా. అంటే జస్ట్ లైక్ బోర్డర్ అండ్ పళ్ళు లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఈ శారీ ప్రింట్ అనేది వస్తుంది. పింక్లోనే కొంచెం పీచ్ షేడ్ లాగా ఉంటుందండి, లావెండర్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. ఇదిగోండి పళ్ళు వచ్చేసి పింక్ పైన లావెండర్ లైన్స్ వస్తాయి, చక్కటి టాజిల్స్, పింక్ కలర్ టాజిల్స్ వచ్చాయి. అలాగే పింక్ అండ్ లావెండర్ కలనేతలో పర్పుల్ షేడ్ లాగా బ్లౌజ్ వచ్చింది. పర్పుల్ కాదు, లైలాక్ షేడ్ లాగా బ్లౌజ్ వచ్చింది. శారీ అంతా కూడా ఈ జెరీ లైన్స్ అనేవి ఇంతే డిస్టెన్స్లో ఉంటాయండి. ఇదిగోండి మొత్తం అంతా ఇదే విధంగా ఉంటుంది. అలాగే బోర్డర్ వచ్చేసి లావెండర్ కలర్ కాటన్ బోర్డర్, ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ ఉంటుందండి. అట్లాగే దానికి టెంపుల్ బోర్డర్ లావెండర్ కలర్ అండ్ పింక్ శారీ కలర్ కలనేతలో వస్తుంది. ఫస్ట్ నేను చూపించింది బేబీ పింక్ లాగా ఉంటుంది, ఇది వచ్చేసి కొంచెం పీచ్ షేడ్ లాగా అనిపిస్తుంది అన్నమాట. ఈ కలర్లో మీకు 2 శారీస్ ఉన్నాయండి. నచ్చితే కనుక ఇమీడియట్గా బుక్ చేసుకోండి. కంపల్సరీ స్క్రీన్ పైన ఉన్న ఈ కోడ్ నెంబర్ వచ్చేలాగానే మీరు స్క్రీన్ షాట్ తీయండి. ఖాదీ బై ఖాదీలో పళ్ళు జామ్దాని శారీ అండి. మీరు ఇంతకుముందు చూసినవన్నీ కూడా ఖాదీ బై పట్టు. ఇక్కడి నుంచి చూడబోయే 3 చీరలు కూడా ఖాదీ బై ఖాదీ. పళ్ళు వచ్చేసి కంప్లీట్ జామ్దాని వీవింగ్లో వస్తుందండి. గోల్డ్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో కలిపి వస్తుంది. డిజైన్ అయితే చాలా బాగుంటుంది, ఇది మోస్ట్ పాపులర్ డిజైన్. అలాగే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు కూడా చిన్న సైజులో వస్తుందండి. శారీ అంతా ఈ విధంగా ప్లెయిన్ ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ కలర్ అయితే గాజు అండ్ బ్లూలో డార్క్ కలర్ అండి. బోర్డర్ ఏమో ఎల్లో కలర్లో వస్తుంది. ఇదిగోండి రా సిల్క్ బోర్డరు ఒక 1.5 ఇంచ్ అట్లా ఉంటుంది. ఇంచుమించుగా అంతే సైజులో ఈ టెంపుల్ బోర్డర్ కూడా కలనేతలో వస్తుందండి. బోత్ సైడ్స్ కూడా ఇవే బోర్డర్స్ ఉంటాయి. ఈ శారీకి కింది వైపు వచ్చిందండి, అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన 2 చీరలకి కింద 2 పార్ట్స్ బ్రౌన్ కలర్ వచ్చి పైన 1 పార్ట్ వేరే కలర్ వచ్చింది కదా. ఈ శారీకి ఏమో కింద 1 పార్ట్ వచ్చేసి కొంచెం టొమాటో పింక్, పీచ్ కలర్ ఆ కాంబినేషన్స్లో వచ్చింది. పైన వైపు 2 పార్ట్స్ వచ్చేసి బ్రౌన్ కలర్. చాలా బాగుందండి ఈ చీర కూడా. ఇదిగోండి పళ్ళు, అలాగే థిక్ కాటన్ బ్లౌజు, బాతిక్ స్టైల్ డిజైన్ అన్నమాట. శారీ అంతానేమో ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి. శారీ వచ్చేసి కింద వైపు ఒక 2 పార్ట్స్ బ్రౌన్ షేడ్స్ వస్తాయండి. పైన వైపు 1 పార్ట్, అంటే చీరను 3 భాగాలుగా తీసుకున్నప్పుడు హైట్ వైజ్గా పైన వైపు ఒక పార్ట్ ఏమో మస్టర్డ్ షేడ్స్ వస్తాయి, కింది వైపు 2 పార్ట్లు ఏమో బ్రౌన్ షేడ్స్. చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి పళ్ళు అండి. ఇదిగోండి పళ్ళు డిజైన్ క్లియర్గా అర్థమవుతుంది కదా. శారీ అంతా జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉంటుంది.
ఈ శారీకి హైలైట్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ మాత్రం ఖచ్చితంగా కుట్టించుకోవాల్సిందే, ఎందుకంటే డిజైన్ చాలా బాగుంది. అలాగే కాటన్ బ్లౌజు, అంటే కోటా కాటన్ కాదండి, ప్యూర్ కాటన్ బ్లౌజు. భలే ఉంది కదా, థిక్ కాటన్ బ్లౌజ్ అండి. చక్కగా మీరు లైనింగ్ వేసేసి బ్లౌజ్ కుట్టించుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి శారీ అంతానేమో ఈ విధంగా వస్తుంది. నాకు ఈ ప్యాటర్న్ అయితే చాలా బాగా నచ్చిందండి. బ్లాక్ రస్ట్ స్కిన్ కలర్ కాంబినేషన్ అండి. ఇదేమో పళ్ళు అంతా ఈ 3 కలర్స్లోనూ స్ట్రైట్ లైన్స్ ప్యాటర్న్లో వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి లైట్ స్కిన్ కలర్ వస్తుందండి బ్లాక్ ప్రింట్తో. అసలు రోజువారు కట్టుకునే వాళ్ళకి, అలాగే ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటాయండి. చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అసలు. ఇదిగోండి శారీ అంతా బ్లాక్ పైన స్కిన్ కలర్ ప్రింట్ వస్తుంది. అంటే యాక్చువల్గా ఇది స్కిన్ కలర్ చీర మీద బ్లాక్తో అది ఏమంటారు ఈ ప్రింట్ని, యాక్చువల్లీ డాబు అజ్రక్ ఆ స్టైల్లో బ్లాక్ ప్రింట్ చేశారు. బ్లాక్ ప్రింట్లోనే ఏదో ప్రింట్ అంటారు, నాకు గుర్తు రావట్లా. అంటే ఈ బ్లాక్ కలర్ వాళ్ళు అద్దుతారండి, అప్పుడు మనకి ఆ ఉన్న గ్యాప్స్లో నుంచి స్కిన్ కలర్ అనేది పువ్వుల్లాగా కనపడుతుంది. గద్దె ప్రింట్ ఏదో అంటారు, నాకు పేరు గుర్తు రావట్లా సమయానికి. ఇదంతా కూడా బ్లాక్ అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. బోర్డర్ కూడా అదే కాంబినేషన్లో ప్రింటెడ్ బోర్డర్ బోత్ సైడ్స్ ఉంటుందండి. అలాగే రస్ట్ కలరు ఎడ్జెస్లో వస్తుంది. ఈ శారీస్ని హైలైట్ చేస్తున్నది ఆ ఎడ్జెస్లో వచ్చిన కలరేనండి. ఏ చీరకైనా కూడా ఎడ్జ్లో వచ్చిన కలరు చీరని హైలైట్ చేస్తుంది. గ్రేయిష్ బ్లూ అండ్ గ్రీన్ కలనేత చీర అండి. పళ్ళు వచ్చేసి ఇట్లా ప్యానల్స్, మధ్యలో గోల్డ్ జరీ లైన్స్, వాటి మధ్యలో జామ్దాని వీవింగ్తో థ్రెడ్ బూటీస్ వచ్చాయి. ఇదిగోండి టాజిల్స్. బ్లౌజ్ వచ్చేసి గ్రే కలర్లో ఉంటుంది, అంటే కొంచెం బ్లూ షేడ్ లాగా కూడా అనిపిస్తుంది, బ్లూయిష్ గ్రే బెర్రీ కలరు అట్లా చెప్పొచ్చేమో. ఇదిగోండి బ్లౌజ్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ బూటీస్ వస్తాయి. పొందూరు ఖాదీలోనే టెంపుల్ బోర్డర్ లేకుండా ప్యూర్ కాటన్ అండి. అంటే పట్టు బోర్డర్ అలా ఏమీ లేకుండా, టెంపుల్ బోర్డర్ లేకుండా కాటన్ కడ్డీ బోర్డర్తో వచ్చే చీరలు ఇవి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అందుకే క్లియర్గా చెప్తున్నాను. ఇదంతా కూడా జామ్దాని వీవింగ్ బూటీస్. శారీ అంతా కలనేత వస్తుంది. రెండు వైపులా ఈ గ్రీను బ్రౌన్ వైలెట్ కాంబినేషన్లో బోర్డర్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఈ కింది వైపు మాత్రం ఎక్స్ట్రా బ్లూ కలనేతలో ఒక 2 ఇంచెస్ బోర్డర్ వస్తుంది. ఈ బుటాలు అనేవి లోపల వైపేమో కొంచెం పలచగా ఉంటాయి. గ్రేకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. శారీ అంతా కూడా గ్రే కలర్లో వస్తుంది. ఇట్లా రెండు వైపులా పళ్ళులో ప్యానెల్స్, మధ్యలో సిల్వర్ జరీ లైన్స్, ఆ లైన్స్ మధ్యలో థ్రెడ్ వీవింగ్తో జామ్దాని బుటీస్ వచ్చాయండి. బ్లౌజ్ బ్లౌజ్ ఇదిగోండి టాజిల్స్. బ్లౌజ్ వచ్చేసి గ్రే అండ్ గ్రీన్ కలర్ నేతలో వస్తుంది. అలాగే బ్లౌజ్ పైన కూడా థ్రెడ్ వీవింగ్ బుటాలు ఉంటాయి. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. గ్రే కలరు, కింది బోర్డరు ఇట్లా కొంచెం బ్లూ కలర్ కూడా వస్తుంది, ఒక 2 ఇంచెస్. ఆ కిందేమో గ్రీన్ కలరు, దానికి బోత్ సైడ్స్ బ్రౌన్ అండ్ వైలెట్. అదే బోర్డరు పైన కూడా వస్తుంది. బుటాలు అనేవి ఇదిగోండి ఈ విధంగా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో శారీ అంతా వచ్చాయి. ఈ వీవింగ్ అంతా కూడా జామ్దాని వీవింగ్ అండి బుటీస్. లోపల వైపు ఏమో కొంచెం పలచగా, మరీ ఏమీ కాదు, కొద్దిగా పలచగా ఉంటాయి. క్రీమ్ కలర్కి మెహందీ గ్రీన్ అండ్ లైట్ లెమన్ గ్రీన్ కాంబినేషన్ అండి. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. మస్టర్డ్ ఎల్లో విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి. క్రీమ్ కలర్ ప్లెయిన్ శారీ మీద మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. అట్లా కూడా మీరు ట్రై చేయొచ్చు. కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్కి పింక్ కాంబినేషన్ అండి. బ్లాక్ అవుట్లైన్ ఎలాగో ఉంటుంది కలంకారీలో, ప్రతి బ్లౌజ్కి కంపల్సరీ వస్తుంది. అయితే కలంకారీలో ఏ డిజైన్స్ అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయో ఆ డిజైన్సే మన దగ్గర రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేసి డార్క్ గ్రీన్, ఎంత డార్క్ గ్రీన్ అంటే ఇది ఏం చెప్పాలో, కొంచెం మిలిటరీ గ్రీన్ ఆ టైప్లో డార్క్ గ్రీన్కి పింక్ కాంబినేషను. 1 మీటర్ బ్లౌజ్ పీస్ వస్తుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి బెంగళూరు సిల్క్. క్రీమ్ కలర్ పైన 2 రకాల గ్రీన్స్, అట్లాగే 2 రకాల పీచ్ షేడ్స్ అండి. చాలా చాలా బాగుంది ఈ బ్లౌజ్ కూడా. ఈ బ్లౌజ్ పీస్ అండి క్రీమ్ కలర్కి ఎల్లో బార్డర్ వచ్చిన మంగళగిరి శారీకి పెయిరప్ చేసి
సేల్ చేసాము, ఎన్ని సెట్స్ అమ్మామో లెక్కలేదు. అంత బాగా నచ్చింది అందరికీ. ఒకవేళ మీకు ఆ చీర కావాలంటే వీవర్ దగ్గర ఇప్పుడు కూడా రెడీగా ఉంటుందండి. బ్లౌజ్ మన దగ్గర నుంచి, శారీ వీవర్ దగ్గర నుంచి కూడా మేము బుక్ చేస్తాము. అలా కావాలంటే కనుక చెప్పండి. ఎల్లో విత్ క్రీమ్ కాంబినేషన్, బ్లాక్ అవుట్లైన్తో. ఇది కూడా ఒక బెస్ట్ సెల్లర్ అండి. ఇట్లా బెస్ట్ సెల్లర్స్ ఉన్నాయన్నీ కూడా 2-3 పీసులు కూడా అట్లా యాడ్ చేస్తూ ఉన్నాం నా దగ్గర అవైలబిలిటీని బట్టి. ఈ పర్టికులర్గా ఈ శారీ అయితే 3 పీసులు రెడీగా ఉన్నాయి. ఇదిగోండి, కొంచెం పెద్ద సైజులోనే సిల్వర్ జరీ పళ్ళు, పోటాడోరియా మార్క్. శారీ అంతా కూడా ఈ బుటాలు అనేవి చాలా దగ్గరగా వస్తాయండి. అలాగే 3 to 4 ఇంచెస్ సిల్వర్ జరీ కడ్డీ బోర్డరు. ఎడ్జ్లో వచ్చేసి పీచ్ కలర్ అండి, డార్క్ పీచ్ కలరు. అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. రస్ట్ కలర్కి బ్లాక్ కలర్ కలనేత అండి. ఈ కలర్ కూడా చాలా బాగుంది, ప్లెజెంట్ లుక్ ఉందండి. కానీ చూడగానే అట్రాక్టివ్గా అనిపిస్తుంది. దీనికి అసలు బ్లౌజు ఎంత బాగా సెట్ అయ్యిందంటే, మీరు అన్నీ ఇలాగే చెప్తారులే అని అనుకుంటారేమో, కానీ ఈసారి చాలా బాగా సెట్ అయ్యాయండి. అందుకే నేను ఎన్నిసార్లు చెప్తున్నాను. చూడండి, ఫ్యాబ్రిక్స్ ఇది వేరు ఇది వేరు, 2 ఫ్యాబ్రిక్స్కి సేమ్ షేడు మనం ఒకటేసారి డై చేసినా కూడా రాదు. అలాంటిది ఇవి అసలు డిఫరెంట్ ప్లేసెస్లో తయారయ్యి చూడండి ఎంత బాగా పేరప్ అయ్యాయో. చాలా చాలా బాగా సూట్ అయింది. కాంట్రాస్ట్ బ్లౌజ్ కాకుండా సేమ్ కలర్ బ్లౌజే సంథింగ్ డిఫరెంట్ కావాలనుకునే వాళ్ళకి అసలు ఈ చీర బ్లౌజ్ అద్భుతంగా ఉంటాయండి. స్కిన్ కలర్ అండి, సేమ్ ప్యాటర్న్లోనే స్కిన్ కలర్, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు, కుచ్చెళ్ళలో గ్యాప్తో వస్తాయి. పళ్ళులో ఫుల్ లెంత్లో బుటీలు అంటే క్రీపర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ సేమ్ అండి. గ్రే కలర్ అండి, గ్రే కలర్ పైన గ్రీన్ అండ్ బ్లూ షేడ్స్తో ఎంబ్రాయిడరీ వచ్చింది. సేమ్ ముందు చూసిన ప్యాటర్నే. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. పైనంతా ఫుల్ లెంగ్త్లో ఫ్లోరల్ బుటీ, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు, అలాగే ఫ్రిల్స్లో వచ్చేసి గ్యాప్తో బంచెస్ వస్తాయి, ఒక లైన్ బుటీస్ వస్తాయండి. గ్రే విత్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్.